ఇక్కడ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 1.5 అవుతున్నాయి. 4 ఇంటూ 1.5 6 వస్తుంది. 4 1 టైం చేస్తే 4 వస్తుంది. 4 ఇంటూ 0.5 2, 4 + 2 6. లేదంటే 15 4 60. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పోద్ది, 6 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 1.5 అవుతుంది. 15 6 90. పాయింట్ ఉంది కాబట్టి 0 పోతే 9 వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 1.5 అవుతుంది. 15 9 135. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 13.5 వస్తుంది. 13.5 అంటే 13.5 కదా. ఇక్కడ ఇంటూ 1.5 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 1.5 అవుతుంది. 13.5 ఇంటూ 1.5. 15 5 75, 7 క్యారీ, 15 3 45 ప్లస్ 7 52, 5 క్యారీ, 15 1 15 ప్లస్ 5 20. 1 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో పాయింట్ ఇక్కడ వస్తుంది. 20.25 వచ్చింది. అంటే 20 1/4. 0.25 అంటే 1/4 కదా. సో 20 1/4 వస్తుంది. సీలో ఉంది. లేదంటే మనం కొంచెం మాడిఫై చేసి ఇంకోలా కూడా చేయొచ్చు. 1.5 అంటే 3/2 అని కూడా రాసుకోవచ్చు. 3/2 అంటే 1.5 కదా. సో ఇంటూ 1.5 అంటే మనం ఇంటూ 3/2 అని కూడా రాసుకోవచ్చు. 4 ఇంటూ 3/2. 2 1s 2 2s, 2 3s 6 వస్తుంది. 6 ఇంటూ 3/2. 2 1s 2 3s, 3 3s 9 వస్తుంది. 9 ఇంటూ 3/2. 9 3s 27/2. 2 13s 26. 1 రిమైండర్ వస్తుంది. సో 13 1/2 వస్తుంది. లేదంటే ఇలా రాసుకొని 2 13s 26, 1 రిమైండర్. సో 13 1/2. నెక్స్ట్ మళ్ళీ 13 1/2 ఇంటూ 3/2. సో 13 1/2ని మనం 27/2 అని రాసుకోవచ్చు. 2 13s 26 ప్లస్ 1 27, 27/2. 27/2 అని రాసుకోవచ్చు. ఇంటూ 3/2. 27 ఇంటూ 3 81/4. 4 20s 80. 1 రిమైండర్ వస్తుంది. 20 1/4 వస్తుంది. లేదంటే ఇలా రాసుకొని 4 81, 4 20s 80, 1 రిమైండర్. సో 20 1/4 వస్తుంది. సో ఇక్కడ మనకి 20 1/4 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. కోషెంట్లో రిమైండర్లో ఇవన్నీ రాసుకొని మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా చేసి ఇదంతా చేయాలంటే కొంచెం టైం పడుతుంది. లేదంటే ఇది అంతా కాకుండా మనకు 15 టేబుల్ వచ్చాయనుకోండి, ఇక్కడే మల్టిప్లై చేస్తాం, పాయింట్స్ పెట్టేసుకుంటాం. ఇంటూ 1.5 ఇచ్చినప్పుడు నాకైతే సింపుల్ అనిపించింది ఇదంతా చేసి కంటే. మీకు ఏది ఈజీ అనిపిస్తుందో, ఏది ఫాస్ట్గా అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి.